నమస్కారం. డాక్టర్స్ లైవ్ కి స్వాగతం. స్త్రీని పురుషునిగా మార్చవచ్చా? ట్విన్స్ లో ఒకరు చిన్నగా పుట్టడానికి కారణం ఏంటి? ఆమ్నియోసెంటసైసిస్ వల్ల లాభాలేంటి? డిఎఫ్ఐ యొక్క ఉపయోగాలేంటి? ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ మరియు 11 వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. వెరీ వార్మ్ వెల్కమ్ సార్ మరొక ఎపిసోడ్కి. సార్, ఈ స్త్రీని పురుషునిగా మార్చే ఈ ప్రక్రియ గురించి మాకు వివరంగా చెప్తారా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పురుషుని స్త్రీగా మార్చవచ్చు అనే విషయం మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. అలాగే స్త్రీని పురుషుడిగా మార్చడం ఎట్లా అంటే, ఈ రెండింటి ఏది కష్టమైంది అంటే స్త్రీని పురుషుడిగా మార్చడమే కష్టం. ఎందుకంటే పురుషుల్లో ఉన్నటువంటి పీనియల్ ఆర్గాన్ తీసేసేయడం సింపుల్, మ్యూటిలేటివ్ సర్జరీ అంటారు, అంటే ఉన్నది తీసేయటం. కానీ స్త్రీని పురుషుడిగా మార్చాలంటే మనం కలపాలి, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. లేని అవయవాన్ని ఇప్పుడు మనకు ఆపాదించాలి, అతికించాలి. తర్వాత ఆ అమ్మాయి అబ్బాయిగా మారాలి, అబ్బాయిగా చక్కగా వైవాహిక జీవితాన్ని గడపగలపాలి. ఇవన్నీ చూస్తుంటే ఇది కష్టమైందే. ఎవరైనా సరే ఒక అమ్మాయి అబ్బాయిగా మారాలనుకుంటే 100 అబ్స్టకిల్స్ వస్తాయి. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు. మోస్ట్లీ అన్మ్యారీడ్ ఉంటాడు. భర్త ఉండగా ఎవరైనా సరే పురుషుడుగా మారాలని కోరుకోరు. కాబట్టి సింగిల్ లేడీ, అన్మ్యారీడ్ కానీ డైవోర్సీ కానీ, అలా ఎడ్యుకేటెడ్, సెల్ఫ్ సఫిషియెంట్, ఎకనామికల్ ఇండిపెండెంట్, ఇవన్నీ ఉంటే తప్ప ఈ కోరిక రాదండి. అయితే ఎందుకు ఇలా కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు, నేను కూడా ఇండిపెండెంట్గా ఉన్నాను, నేను ఎవరికి డిపెండెంట్ కాదు, నేను సంపాదించుకుంటున్నాను, నేను పురుషుడిగా మారాలని కోరుకుంటున్నాను. పురుషులు ఎలా అయితే జీవిస్తున్నారో ఆ విషయం చూసి నేను ఆకర్షితులయ్యాను. నేను పురుషుడిగా మారిపోవాలి, నేను ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేసుకోవాలి, మేమిద్దరం కలిసి సహజీవనం చేయాలి, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను ఆస్వాదించాలి. ఇవన్నీ వింటుంటే మైండ్ పోతుందండి. ఏం మాట్లాడుతున్నాము, ఏం వింటున్నాము, అసలు వీళ్ళకు అంటే బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా మందు తాగి మాట్లాడుతున్నారా, లేకపోతే డ్రగ్స్ తీసుకొని మానసిక పరిపక్వత లోపించిందా, లేక పిచ్చి పరవసానంగా ఇలాంటి కోరికలు వస్తున్నాయా అనేది సహజం అండి. ఎందుకంటే అమ్మాయిగా పుట్టి 20 years 25 జీవించి 30 years జీవించి తర్వాత సడన్గా మారాలని కోరుకోవటం. ఏదో చాక్లెట్ కావాలని కొనుక్కుంటాం, బట్టలు కావాలని నగలు కొనుక్కోవచ్చు. ఇదేంటి, ఇది ఎట్లా కుదురుతుంది? ఈ సృష్టి ధర్మానికే విరుద్ధం అని ఆ తర్వాత దానికి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు ఎవరైనా సరే. మా అమ్మాయి ఇట్లా మాట్లాడుతుందండి, అబ్బాయి అవ్వాలంటుంది, ఇది ఆమె పురుషులతో ఎట్టి పరిస్థితుల్లో సంతుష్టిగా లేదు, ఆమె పురుషుడు అయిపోవాలంటుంది. ఎట్లా అంటే దానికి సైకాట్రిస్ట్ అసెస్ చేస్తారు, ఈమె లోపల ఇతర సైకలాజికల్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఇదొకటే అంటే ఐసోలేటెడ్గా ఇదొకటే కోరిక ఉందా, ఇదొకటే కోరిక ఉండి మిగతా మైండ్ అంతా కరెక్ట్ ఉంటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది న్యూట్రల్గా ఉన్నటువంటి కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టులో జడ్జి గారు అడుగుతారండి, అమ్మ ఎందుకు మారాలనుకుంటున్నావు, నీకు ఇంకేమైనా సమస్యలు వచ్చినాయా, స్త్రీగా ఉంటే ఎవరైనా బెదిరిస్తున్నారా, లేకపోతే స్త్రీలకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి నీ మనసులో, పురుషుగా మారడం వల్ల నీకు వచ్చిన లాభాలు ఏంటి, ఇవన్నీ అడుగుతారండి. అడిగినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వాలి, మైండ్ సజాగా ఉందనే నమ్మకం కలగాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆమెకి ఇది రివర్సల్ సర్జరీ అని చెప్తారు. ఎందుకంటే స్త్రీత్వాన్ని ఇప్పుడు పోగొట్టుకోవాలి, ఆ తర్వాత పేరు మార్చుకోవాలి, ఊరు మారాలి, ఉద్యోగం మారాలి, కొత్త మనుషుల్ని కలవాలి, వాళ్ళలో ఒక పురుషుని ద్వారా ఇలాగైతే ఈమె అమ్మాయిగా ఉంది కదా, అబ్బాయిగా మారిన తర్వాత కొత్త స్త్రీల కోసం ఈమె ట్రై చేస్తుంది. ఎవరైనా సెట్ అవుతే వాళ్ళిద్దరు కలిసి జీవిస్తారు, వీళ్ళైతే పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ నెక్స్ట్ జరిగేటివి. అయితే ఈ మొత్తం ప్రక్రియ ఒకసారిలో కాదు. ఒక స్త్రీని పురుషుగా మార్చాలంటే ఏం కావాలి, స్త్రీలకు ఉన్నటువంటి సార్ ఈ ప్రక్రియకి వెళ్లే ముందు కాలర్ రెడీగా ఉన్నారు సార్, ముందు కాల్ తీసుకుందాము.